థియేటర్ల బంద్ వివాదం కొత్త మలుపు తిరిగింది. నిర్మాత దిల్ రాజుపై జనసేన బహిష్కృత నేత అత్తి సత్యనారాయణ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీని షేక్ చేసే విధంగా ఉన్నాయి. థియేటర్ల బంద్ వెనుక కీలక సూత్రధారి దిల్ రాజే అన్నారు. తన తమ్ముడిని కాపాడుకునేందుకే తనను టార్గెట్ చేశారని మండిపడ్డారు. ఈ వివాదం వెనుక దిల్ రాజుతో పాటు ఆయన సోదరుడు శిరీష్ రెడ్డి, నిర్మాతలు సురేష్ బాబు, ఏషియన్ సునీల్ ఉన్నట్లు సంచలన ఆరోపణలు చేశారు అత్తి సత్యనారాయణ. ఈ వివాదానికి ఆ నలుగురు నిర్మాతలే కారణమని అన్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, థియేటర్ల బంద్ వివాదానికి సంబంధించి ఆరోపణలు ప్రత్యారోపణలు ఎదురవుతున్నాయి. జనసేన నేత అత్తి సత్యనారాయణ పైన దిల్ రాజు ఆరోపణలు చేస్తే ఇప్పుడు దిల్ రాజు పైన ఆయన తమ్ముడి పైన అత్తి సత్యనారాయణ ఆరోపణలు చేస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రాధిక, థియేటర్ల బంద్ అంశం మరో కొత్త వివాదానికి తెరలేపిందని చెప్పుకోవచ్చు. మొదట కొన్ని రోజులు వరుస సమావేశాలు ఇటు ఎగ్జిబిటర్ల ఏకైక డిమాండ్ పర్సంటేజ్ విధానంలో థియేటర్లు రన్ చేస్తాం, ఆ సమస్యను పరిష్కరించాలంటూ కూడా మొదట కొంత ఇంటర్నల్గా థియేటర్ల బంద్ నిర్వహిస్తాం, ఆ సమస్య పరిష్కరించకపోతే అని చెప్పి ఎగ్జిబిటర్లు చెప్పారు. ఫిలిం ఛాంబర్లో వరుసగా డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, ఎగ్జిబిటర్లు కూడా ఉమ్మడి సమావేశాలు కూడా నిర్వహించారు. కానీ ఈ మొత్తం వివాదం అనంతరం ఛాంబర్ ఒక ప్రకటన చేసింది, థియేటర్ల బంద్ అనేది లేదని చెప్పి. కానీ అనంతరం ఇటు వరుసగా నిర్మాతలు అల్లు అరవింద్, ఇటు దిల్ రాజు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి దీనికి సంబంధించిన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ దిల్ రాజు కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. థియేటర్ల అంటే ఈ వివాదానికి సినీ రంగ సమస్యల్లో ఐక్యత లేకపోవడం వల్ల ఈ తరహా సమస్యలు తలెత్తున్నాయి, ఈ వివాదం తలెత్తిందని చెప్పారు. పరోక్షంగా జనసేనకు సంబంధించిన నేత డిస్ట్రిబ్యూటర్ అత్తి సత్యనారాయణ మొదట అక్కడి నుంచే ఈ వివాదం స్టార్ట్ అయింది. థియేటర్ల బంద్ అంశం అనేది తూర్పుగోదావరి డిస్ట్రిబ్యూటర్ల నుంచే మొదలైందని చెప్పి ఒక సంచలన కామెంట్స్, పరోక్ష ఆరోపణలు జనసేన నేత అత్తి సత్యనారాయణ చేశారు. అనంతరం కూడా కొన్ని కీలక పరిణామాలు ఏపీ రాజకీయాల్లో, ఇటు సినీ రంగంలో కూడా సంచలనంగా థియేటర్ల బంద్ అంశం మారింది. దీనిపైన ఏపీ ప్రభుత్వం కూడా కొంత దర్యాప్తు చేసింది. అసలు ఈ థియేటర్ల బంద్ వెనుక కుట్రదారులు ఎవరన్న అంశాలపైన కూడా విచారణ చేసిన పరిస్థితి. అనంతరం అత్తి సత్యనారాయణ జనసేన సస్పెండ్ చేయడం, సో ఈ థియేటర్ల బంద్ వెనుక కూడా కొన్ని కుట్రలు జరుగుతున్నాయని చెప్పుకున్న సంచలన స్టేట్మెంట్ కూడా అత్తి సత్యనారాయణ చేశారు. హరిహర వీరమలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా ఉన్న నేపథ్యంలోనే ఈ కుట్రలు జరిగాయి. మేము థియేటర్ల బంద్ అంశాన్ని ప్రస్తావించలేదు, థియేటర్ల సమస్యలను మాత్రమే గత కొంతకాలంగా కూడా మేము ఈ అంశాన్ని చర్చిస్తున్నాం. కానీ కీలకంగా దిల్ రాజు తమ్ముడు సోదరుడు శిరీష్ రెడ్డి ఈ వివాదానికి కారణం. గతంలో జరిగిన సమావేశాల్లో కూడా థియేటర్ల బంద్ అంశం, ఈ పర్సంటేజ్ అంశాన్ని తేల్చాలి, లేదంటే ఖచ్చితంగా థియేటర్ల బంద్ నిర్వహిస్తామని చెప్పి ఆయన తేల్చి కుండ బద్దలు కొట్టినట్లుగా కూడా అత్తి సత్యనారాయణ కూడా కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. థియేటర్ల బంద్ వెనుక దిల్ రాజు, శిరీష్ రెడ్డితో పాటు మొత్తం ఆ నలుగురు నిర్మాతల్లో కూడా దిల్ రాజు, శిరీష్ రెడ్డి, సురేష్ బాబు, ఏషియన్ సునీల్ ఈ నలుగురు నిర్మాతలు కుట్రలు చేస్తున్నారంటూ కూడా ఆయన సంచలన ఆరోపణలు చేసిన పరిస్థితి. ఇది ఒక కొత్త దుమారానికి తెరలేపింది. మరి అత్తి సత్యనారాయణ కామెంట్ సంచలన ఆరోపణల నేపథ్యంలో మరి దిల్ రాజు ఎలా స్పందిస్తారనేది చూడాలి. థియేటర్ల బంద్ అంశం అనేది మొదట సద్దు మణిగిందని అనుకున్నారు. కానీ అత్తి సత్యనారాయణ కామెంట్స్తో మరో కొత్త వివాదానికి తెరలేపిందని చెప్పుకోవచ్చు. మరి ఈ నలుగురు నిర్మాతలు థియేటర్ల బంద్ అంశం పైన, ఈ వివాదం పైన ఎలా స్పందిస్తారనేది చూడాలి. ఇప్పటికే దిల్ రాజు గతంలో చేసిన నేపథ్యంలో కొన్ని సంచలన కామెంట్ చేసిన నేపథ్యంలోనే దిల్ రాజు పైన, ఈ నలుగురు నిర్మాతల పైన కూడా ఒక సంచలన ఆరోపణలు అత్తి సత్యనారాయణ చేశారు. అంటే పవన్ కళ్యాణ్ సినిమాని ఆపే నిర్ణయం మేము ఎందుకు తీసుకుంటాం, మేము ఆయన పార్టీలో పనిచేస్తున్నాం, మాకు ఆయన దేవుడు అంటూ కూడా ఆయన చెప్పారు. దీని వెనుక ఆ నలుగురే కుట్రదారులు అనే అంశాలను కూడా ఆయన లేవనెత్తిన పరిస్థితి. సో దీనిపైన ఆ నలుగురు నిర్మాతలు ఎలా స్పందిస్తారని చూడాలి. ప్రధానంగా దిల్ రాజు చుట్టూనే ఈ థియేటర్ల బంద్ వివాదం నడుస్తున్న నేపథ్యంలో మరి మరోసారి దిల్ రాజు ఏమైనా స్పందిస్తారనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రాధిక, థ్యాంక్ యూ సాగర్.